న్యాయాధిపతులు 4వ అధ్యాయం. ఏహూదు మరణమైన తర్వాత ఇశ్రాయేలీయులు ఇంకనూ యెహోవా దృష్టికి దోషులైరి గనుక యెహోవా హాసోరులో ఏలు కనాను రాజైన యాబీను చేతికి వారిని అప్పగించెను. అతని సేనాధిపతి అన్యుల హరోషెతులో నివసించిన సిసేరా అతనికి 900 ఇనుప రథముల ఉండెను. అతడు 20 సంవత్సరములు ఇశ్రాయేలీలను కఠినమైన బాధ పెట్టగా ఇశ్రాయేలీలు యెహోవాకు మొరపెట్టిరి. ఆ కాలమున లప్పీ దోతునకు భార్య అయిన దెబోరా అను ప్రవక్త ఇశ్రాయేలీలకు న్యాయాధిపతినిగా ఉండెను. ఆమె ఎఫ్రాయిమీయుల మనియమందలి రామాకును బేతేలుకును మధ్యనున్న దెబోరా సరళ వృక్షము క్రింద తీర్పుకై కూర్చుండుట కద్దు. తీర్పు చేయుటకై ఇశ్రాయేలీలు ఆమె యొద్దకు వచ్చిచుండిరి. ఆమె నఫ్తాలి కెదెషులో నుండి అబీనోయము కుమారుడైన బారాకును పిలువనంపించి అతనితో ఇట్లనెను, నీవు వెళ్ళి నఫ్తాలీయులలోను జబూలూనీయులలోను 10,000 మంది మనుషులను తాబోరు కొండ యొద్దకు రప్పించుము. నేను నీ దగ్గరకు యాబీను సేనాధిపతి అయిన సీసెరాను అతని రథములను అతని సైన్యమును కీషోను ఏటి యొద్దకు కూర్చి నీ చేతికి అతనిని అప్పగించదనని ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉండలేదా అని దెబోరా చెప్పగా, బారాకు, నీవు నాతో కూడా వచ్చిన ఎడల నేను వెళ్ళదను గాని నీవు నాతో కూడా రాని ఎడల నేను వెళ్ళనని ఆమెతో చెప్పెను. అప్పుడు ఆమె, నీతో నేను అగత్యముగా వచ్చేదను, అయితే నీవు చేయు ప్రయాణము వలన నీకు ఘనత కలుగదు. యెహోవా ఒక స్త్రీ చేతికి సీసెరాను అప్పగించునని చెప్పి తాను లేచి బారాకుతో కూడా కెదెషునకు వెళ్ళెను. బారాకు జబూలూనీయులను నఫ్తాలీయులను కెదెషునకు పిలిపించినప్పుడు 10,000 మంది మనుషులు అతని వెంట వెళ్ళిరి. దెబోరాయు అతనితో కూడా పోయెను. అంతకులోగా కయీనీయుడైన హెబెరు మోషే మామ అయిన హోబాబు సంతతి వారైన కయీనీయుల నుండి వేరుపడి కెదెషునొద్దనున్న జేనన్నీములోని మస్తకి వృక్షమునొద్ద తన గుడారమును వేసుకొని ఉండెను. అబీనోయము కుమారుడైన బారాకు తాబోరు కొండ మీదికి పోయేనని సీసెరాకు తెలుపబడినప్పుడు సీసెరా తన రథములన్నిటినీ తన 900 ఇనుప రథములను అన్యుల హరోషెతు నుండి కీషోను వాగు వరకు తన పక్షముగానున్న సమస్త జనమును పిలిపింపగా, దెబోరా, లెమ్ము, యెహోవా సీసెరాను నీ చేతికి అప్పగించిన దినము ఇదే, యెహోవా నీకు ముందుగా బయలుదేరును గదా అని బారాకుతో చెప్పినప్పుడు బారాకు ఆ 10,000 మంది మనుషులను వెంటబెట్టుకొని తాబోరు కొండ మీద నుండి దిగి వచ్చెను. బారాకు వారిని హతము చేయునట్లు యెహోవా సీసెరాను అతని రథములన్నిటినీ అతని సర్వసేనను కలవరపరచగా సీసెరా తన రథమును దిగి కాలినడకను పారిపోయెను. బారాకు ఆ రథములను సేనను అన్యుల హరోషెతు వరకు తరుమగా సీసెరా యొక్క సర్వసేనయు కత్తివాత కూలెను, ఒక్కడైనను మిగిలి ఉండలేదు. హాసోరు రాజైన యాబీనుకును కయ్యూనీయుడైన హెబెరు వంశస్థులకును సమాధానము కలిగి ఉండెను గనుక సీసెరా కాలినడకను కయ్యూనీయుడగు హెబెరు భార్య అయిన యాయేలు గుడారమునకు పారిపోయెను. అప్పుడు యాయేలు సీసెరాను ఎదుర్కొనబోయి అతనిని చూచి, నా ఏలినవాడా, నా తట్టు తిరుగుము, భయపడకుమని చెప్పినందున అతడు ఆమె గుడారమును చొచ్చెను. ఆమె గొంగళితో అతనికి అప్పగా అతడు దప్పికొని ఉన్నాను, దయచేసి దాహమునకు కొంచెము నీళ్ళిమ్మని ఆమెను అడిగాను. ఆమె ఒక పాల బుడ్డి విప్పి అతనికి దాహమిచ్చి అతని కప్పుచుండగా అతడు గుడారపు ద్వారమున నిలిచి ఉండుము, ఎవడే కానీ లోపలికి వచ్చి ఇక్కడనెవడైనా నున్నాడా అని నిన్ను అడిగిన ఎడల నీవు ఎవడనూ లేడని చెప్పవలెననెను. పిమ్మట హెబెరు భార్య అయిన యాయేలు గుడారపు మేకు తీసుకొని సుత్తె చేత పట్టుకొని అతని యొద్దకు మెల్లగా వచ్చి అతనికి అలసట చేత గాఢ నిద్ర కలిగి ఉండగా నేలకు దిగునట్లు ఆ మేకును అతని కణతలలో దిగగొట్టగా అతడు చచ్చెను. బారాకు సీసెరాను తరుముచుండగా యాయేలు అతనిని ఎదుర్కొని వచ్చి, రమ్ము, నీవు వెదకుచున్న మనుష్యుని నీకు చూపించదని అనగా అతడు వచ్చినప్పుడు సీసెరా చచ్చిపడి ఉండెను. ఆ మేకు అతని కణతలలో నుండెను. ఆ దినమున దేవుడు ఇశ్రాయేలీల ఎదుట కనాను రాజైన యాబీనును అణచెను. తరువాత వారు కనాను రాజైన యాబీనును సంహరించు వరకు ఇశ్రాయేలీల చెయ్యి కనాను రాజైన యాబీనుకు విరోధముగా అంతకంతకు హెచ్చుచూ వచ్చెను.